మరి ఈ రోజున వీరు చేసిన కృషికి అది సుబ్బరాయుడు గారికి పద్మశ్రీ, తెలుగు సాహిత్యం తరపున పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవ్వదగిన వాడైనా. ఎందుకంటే అంత కన్సిస్టెంట్ ప్రోగ్రాం, అంత నెక్కచ్చగలిగిన ప్రోగ్రాం, ఏ విధమైన భేదం లేకుండా అందరినీ అకామిడేట్ చేయటువంటి, తెలుగు వారిని అకామిడేట్, తెలుగు పండితుల్ని, తెలుగు కవుల్ని, రచయితల్ని అకామిడేట్ చేయటం అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అనేక వైరుధ్యాలు ఉంటాయి, అనేక సమన్వయాలు ఉంటాయి, అనేక సంస్కృతులు ఉంటాయి. వాటన్నిటిని కూడా మరి స్త్రీలు అద్భుతమైన కవిత్వం రాసిన వాళ్ళందరినీ వాళ్ళకి వీక్ ఇచ్చి ఒక ఒక వారం అంతా ఆ స్త్రీ గురించి మరి పురుషుడు వినడం, పురుష అహంకారం మీద దెబ్బకొట్టి నిజమైన కవిత్వాన్ని ఫెమినిస్ట్ స్త్రీలు, లేకపోతే ఆత్మగౌరవం ఉన్న స్త్రీలు, లేకపోతే నవల, కథ, కథానిక, వ్యక్తీకరణ స్త్రీలని ముందుకు తీసుకొచ్చి దళితులు అని చెప్పుకుంటున్న వీళ్ళు దళితులు కాదు, వీళ్ళు మంచి అభివ్యక్తి ఉన్నటువంటి గొప్ప ప్రపంచం మొత్తం చదవగలిగిన సాహిత్యం ఉన్నవారు, వాళ్ళు మైనారిటీలు. వారి వేదనే అన్ని చోట్ల వేదన ఉంటుంది. అన్ని సంస్కృతుల్లో, అన్ని సమాజాల్లో, సమూహాల్లో వేదన ఉంటుంది, అభివ్యక్తి ఉంటుంది, లేదు సంతోషం ఉంటుంది, సందడి ఉంటుంది అని నిరూపించిన సుబ్బరాయుడు గారి టీం, సాహితీ టీం, ఇది ఒక రాజ్య వ్యవస్థ చేయలేని పని. చేయలే. మన రాజ్యాలు, మన ప్రభుత్వాలు కూడా ఏ భాష వారైతే ఎన్నుకున్నారో వారు చేయలేక. అందుకనే జాషువా గారు అంటాడు, పిడికెండన్నము పెట్టలేదు మా వేమన్న జీవించినప్పుడు ముద్దులు మురిపించు మేల్ కవనపం ముద్దులు అంటే మేల్ కవనపం బుగ్గలు ఉప్పొంగి కారడవులు మొద్దులు మోసులెత్తినప్పుడు కూడా నేడు నడచుని పూజల పుణ్యకార్యం ఎంతలు తయారు. తెలుగు సాహిత్యాన్ని బయటికి తీసుకురావాలంటే తెలుగు భాష యొక్క పునాదులు మన ఇప్పుడున్న ప్రజలకి, ఇప్పుడున్న విద్యార్థులకి ఒక పాఠం పెట్టలేని పరిస్థితిలో మనం ఈ రోజున. నిజంగా తెలుగు భాష ప్రపంచ నాగరికతలో, మెస్పటోమియా నాగరికత, హిబ్రూ భాషలో ఎన్నో పదాలు తెలుగు వారి పదాలు, వాటి మూలాల్లోకి వెళ్ళే కొద్దీ, తెలుగు భాష యొక్క మూలాల్లోకి వెళ్ళే కొద్దీ ఈరోజు ప్రవాసితులైన వాళ్ళు అమెరికాలో, కెనడాలో, జర్మనీలో మేము తెలుగువారు అని చెప్పుకుంటున్నారు. కానీ ఒకనాడు క్రీస్తుపూర్వం 10వ శతాబ్దికి ముందే ఇంకా మెస్పటోమియా కల్చర్ కాలంలోనే తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉంది అనేది మనకు లోతుకెళ్ళే కొద్దీ తెలుస్తున్న విషయాన్ని మన వారు తెలుసుకుంటే ఒక గర్వం, ఒక ఆత్మాభిమానం వస్తుంది. అది కృషి జరుగుతుంది. భాషా చరిత్ర మీద ఎంతో కృషి చేశారు మనకి చాలా మంది. నెలటూరి వెంకటరమణయ్య గారు, గుడుగు వెంకటరామూర్తి గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, కోట వెంకటాచలం గారు, సిల్కూరు వీరభద్రరావు గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, మామిడి వెంకటరంగయ్య గారు, కొమర్రాజు లక్ష్మణరావు గారు, రాళ్లబండి సుబ్బారావు గారు, చిలుకూరు నారాయణరావు గారు, తాపి ధర్మారావు గారు, అందరూ కృషి చేశారు. ఆ కృషి అంతా బుగ్గిపాలు కాకూడదు. ఆ కృషికి పునర్జీవనం, పునరుత్తేజం, పునఃసమరం అనొచ్చు మనకు కావాలి. ఎందుకంటే అనేక వలస జాతులు, లేకపోతే వలస పాలకులు, అనేక మంది నేటివ్ పీపుల్ యొక్క భాషల్ని, జాతుల్ని, సంస్కృతిని అణిచివేయాలని చూస్తారు. అది ప్రతి సందర్భంలో జరిగింది. కానీ వాటన్నిటినీ తట్టుకొని ఈ రోజున తెలుగు భాష ఒక ముఖ్యమంత్రో లేదా ఇంకొక మంత్రో తెలుగు భాషలో సరిగా మాట్లాడలేకపోతే జనం ఎగతాళి చేస్తారు. అంటే తెలుగు అభివ్యక్తి రాకపోతే అతను పాలకుడిగా పనికిరాడు అన్నంత కాన్షియస్నెస్, అంటే ఆ స్పృహ ఉంది ప్రజలు. ఈ తెలుగు భాష యొక్క మూలాలు మనం చూస్తే అది చాలా పెద్ద చరిత్ర. దక్షిణ భారతదేశ మూలాలు కూడా
మూలాలతో ముడిపడి ముఖ్యంగా 21 ద్రవిడ భాషల్లో బ్రాహ్వి, మాల్టో, కుయ్, గోండి, కొండ, కూయి, మండ, పజ్జి, గదవ, కొలామి, పెంగు, నాయకి, కువి, తెలుగు, కన్నడం, కొడుగు, తొడ, కోత, మల, తమిళం, ఈ భాషలన్నిట్లో వీటన్నిటిలో కూడా స్వీయ వ్యక్తిత్వం ఉంది. స్వీయ వ్యక్తిత్వము, స్వీయ సంస్కృతికి సంబంధించిన మౌఖిక సాహిత్యము, మౌఖిక జ్ఞానం ఎంతో కష్టపడి మన వాళ్ళు ఈ మౌఖిక సంస్కృతికి సంబంధించిన గ్రంథాలను పరిశోధించారు. భాష మూలాలు సవరులు, గోండులు, ఎరుకుల, యానాది, చచ్చర, చవర, ఆది ఆంధ్ర, ఆద్రావిడ, అనాముకు, ఆరిమాల, అరుణుతి, మార్పు, మొదలుగా వాళ్ళలో బతికుంది. గ్రామీణ భాషాబ్దిలో చెవులూరించు జగా పలుకుల సారస్యము అంటాడు జాషువా. ఆ కుగ్రామీణంలో ఇంకా గ్రామంలో ఇంకా తెలుగు బతుకుంది. ఆ తెలుగు నుడికారంలో ఉన్న సొబగు, ఆ అందం, అద్భుతమైనటువంటి సౌందర్యం, ఆ లయ మనకి ఎప్పటికీ పోదు. ఈ రోజున ఒక సినిమా పాటలో బీట్ తీసుకొచ్చి తెలుగు పదాన్ని కుదించి దాన్ని హనంతం చేసి నాశనం చేసే రచయితలు డబ్బుల కోసం ఉన్నారు. అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని యక్షగాన వాంగ్మయంలో మరి అద్భుతమైనటువంటి పరిశోధనలు, జానపద సాహిత్యంలో ఎల్లో రవిలాం అద్భుతమైన పరిశోధనలు మనకు ఆ తెలుగు పాటని, ఆ తెలుగు పాటలు, నలుగు పాటలు, నాట్లు వేసే పాట, అన్ని ఆ వాంగ్మయం అంతా మనకి ప్రాచీన తెలుగు జాతి యొక్క బౌద్ధ సంస్కృతి, సమానత సంస్కృతి, ఉమ్మడి సంస్కృతి, అందరూ కలిసి జీవించే సంస్కృతిని మనకు తెలియజేస్తున్నాయి. క్రీస్తు పూర్వం 7వ శతాబ్ది నాటికే తెలుగు మాట్లాడేవాళ్ళు, 7వ శతాబ్దికే తెలుగు ప్రసిద్ధిలో. అన్నయ్య గారు వచ్చిన తర్వాత ఆయన నేను భారతాన్ని సంస్కృతి అంటే తత్సంపదాలతో ఆయన రూపొందించడానికి పూనుకున్నాడు. ఆయన క్రీస్తకం 11 అయితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలో హాలుని గ్రంథాల్లో ఉన్న 200 పదాలు మనకు సాక్షాత్కరిస్తున్నాయి. అటు బిఎస్ఎల్ హనుమంతరావు గారు కావచ్చు, ఇటు ఆరుద్ర గారు కావచ్చు, ఇంకా పరిశోధకులు హాలుని ప్రాకృత గ్రంథాల్లో తెలుగు భాష, తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయి కూడా మనకి శాతవాహనుల కాలంలో చూపించారు. అంటే పరిశోధన ఇంకెంత జరగాల్సింది, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా చూస్తే మనం మొదటి ఆంధ్ర తెగలు మనం పరిశీలిస్తే బెచ్చలు కావచ్చు, సముద్రం ఒడ్డు ఉన్నటువంటి నావలలో ఇప్పటికీ చేపలు పడుతున్నటువంటి బెచ్చలు, వాళ్ళ దగ్గర సంస్కృత పదాలు లేవు, వాళ్ళ పాటలు తెలుగు పదాలు. ఇప్పటికీ సవర్లు, గోండ్లు తెలుగును రక్షిస్తున్నారు వాళ్ళ భాషల్లో ఉన్న పదాల ద్వారా. అంటే మౌఖిక సంస్కృతిలో మౌఖిక అంటే ఇప్పటికీ మనకి అక్షర విద్య, లిపి విద్య వచ్చింది 60% కంటే పెద్దగా లేదు. నిజంగా 60% మంది కూడా వచ్చారు, అది కూడా మనకి లిపిబద్ధం అయిన వాళ్ళు కంటే కూడా లిపేతరంగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ సంఖ్య తెలుగులో ఎక్కువగా ఉంది. తెలుగువారు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు
వారు తెలుగులో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఆనందపడుతున్నారు. అంటే అర్థం ఆ భాష శృతిప్రేయమైంది, అంటే చెవికి ఇంపు కలిగిస్తుంది, మనవాడు అనే ఆత్మీయతను తెలుపుతుంది. ఈ రోజున అమెరికాలో తెలుగు వాళ్ళందరూ ఏకంగా ఉన్నారంటే అది భాష యొక్క గొప్పతనం. ధనానికి అతీతంగా 100 కోట్లు ఉన్నవాడు ఉండొచ్చు, 20 కోట్లు ఉన్నవాడు ఉండొచ్చు, కోట్లు ఉన్నవాడు పెట్రోల్ బంకులో ఉండేవాడు. తెలుగులో మాట్లాడటంతో ఒక ఐక్యత. భాష సంస్కృతికి మూలం, ఐక్యతకు మూలం, కులాలకు అతీతమైన భాష. కొన్ని కులాల వారు మేము మాదే భాష అనడానికి అవకాశం లేనంత విస్తృతిని సేవా సంస్థ వాళ్ళు ఈ సంవత్సరం పాటు కొనసాగించారు. వాళ్ళు చేసిన కృషి సామాన్యమైనది కాదు. రాయలసీమ నుంచి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి కొలకలూరు ఇనాక్ గారు, స్వామి గారు, మరి శాంతినారాయణ గారు, రాయలసీమ మరి ఎంత సాహిత్యాన్ని, ఇప్పటికీ సంస్కృతేతరమైన ప్రాంతం. ఉత్తరాంధ్ర, రాయలసీమలు రెండు కూడా సంస్కృతేతరమైన ప్రాంతాలు. సంస్కృత పదాలు తక్కువ వాడతారు. శ్రీశ్రీ నారాయణ రెడ్డి, శ్రీశ్రీ, ఆరుద్ర, వీళ్ళు 10 మంది మద్రాసు సినిమా పాటలు రాసిన వాళ్ళు కాక వాళ్ళు కూడా తెలుగు వాడతారు, తెలుగులో రాశారు. కానీ ఒరిజినల్ నవల్స్ అన్ని, అంటే అక్కడి నుంచి వచ్చిన నవలలు మొత్తం కూడా, కథలు మొత్తం కూడా, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కథలన్నీ కూడా ఒరియా భాషతో ఇంటర్లింక్లో ఉండేది. అంతర్గతంగా ఒరియా భాషతో కలిసి ఎంతో భాష, ఎంతో సవరలతో కలిసి, గోండులతో కలిసి ఎన్నో ఫిక్షన్, ఎంతో భాష తీసుకొచ్చారు. మన ఆరుద్ర గారు ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు మురిసిపోయి మరి ఎంతో తీసుకొచ్చారు. ఇప్పుడు రాచపాళెం గారు వీళ్ళందరూ ఉండటం వల్ల, మరి కేతు విశ్వనాథ రెడ్డి గారు కడప పేర్లు, ఊరి పేర్లు పరిశోధనలో ఎన్నో పదాలు, అసలు ఊరి పేరు తెలుగు, ఆ తెలుగులో ఉన్న పేరు అమ్మ అనే పదాలు ఎక్కువ వచ్చినాయి. రాయలసీమలో అమ్మ అనే పదాలు వచ్చినాయి. ఇది పరిశోధన జరగవలసింది. అంటే పరిశోధన తెలుగు తెలుగు పీఠాలుగా పెట్టుకున్న వాళ్ళు ఈ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, మన రాయలసీమలో ఉన్న కృష్ణదేవరాయల యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న తెలుగు డిపార్ట్మెంట్స్ ఇంత కృషి చేయలేరు. బిల్లు గోళ్ళది వాళ్ళకి. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే బిల్లు ఇస్తారా, టీఎల్ ఇస్తారని ప్రొఫెసర్లు ఎక్కువ తయారయ్యారు. బిల్డింగులు కట్టుకోవటం, లైబ్రరీ ఉండదు. లైబ్రరీని కృష్ణదేవరాయలు అంటే యూనివర్సిటీలో పుస్తకం చదువుతారు, వాళ్ళ ఇంట్లో లైబ్రరీ ఎక్కువ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, తెలుగు పండితులు బతుకు జీవుడా అని బతికారు. కానీ ఎక్కువ మంది 10% మంది మాత్రమే వీటికి ఇతరులు ఎక్కువ పనిచేశారు. దీనికి ఇతరులే ఇప్పుడు సేవా సంస్థ అన్ని ఎక్కువ పనిచేసింది. నాకు తెలిసి అన్ని యూనివర్సిటీల్లో నేను మాట్లాడా, ఉస్మానియాలో మాట్లాడా, సెంట్రల్ యూనివర్సిటీలో మాట్లాడా, ఆంధ్ర, నాగార్జున, దగ్గర అన్ని యూనివర్సిటీలు, వెంకటేశ్వర. కానీ తెలుగు వాళ్ళు నీకు 2 లక్షలు ఇస్తున్నారు. తెలుగు పేరు మీద నీకు 2 లక్షలు ఇస్తున్నారు. కానీ ఒక 10 మంది పిల్లల్ని, లేదా ఒక లైబ్రరీని పెట్టి ఒక 100 పద్యాలు అప్పచెప్పించుకొని వాడికి అన్నం పెట్టి ఆ సంస్కృతి ఆ వాళ్ళలో రాల. ఇది ఈ 4-5 చేశారు. దగ్గర కొన్ని ఎంతమందిని పరిచయం చేశారు. అనగా అసలు వాళ్ళ పేరే తెలియనివాడు. కుల, మత, లింగ భేదం లేకుండా, ముఖ్యంగా స్త్రీలు, దళితులు, ముస్లింలు, బ్రాహ్మణులు కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది పుస్తకాలు వేసుకోలేరు. వాళ్ళు ఎక్కువ మంది బ్రాహ్మణులు నాకు తెలిసి 10 పుస్తకాలు వేసినవాడు మళ్ళీ ఎవరికో అంకితం ఇవ్వాలి. వాడు కులం లేదు ఇక్కడ. కవిత్వానికి, సాహిత్యానికి కులం ఉండదు. వాళ్ళు ఆపాదించుకుంటే తప్ప ఆ సాహిత్యానికి కులం ఉండదు. మళ్ళీ వీళ్ళందరూ అమెరికా వెళ్ళినా ఒకటి అవుతారు, భాషలను ఏకం చేసి. బెంగళూరులో ఒకటి అవుతారు, మద్రాసులో ఒకటి అవుతారు,
ఎందుకయ్యారు? మరి మలేషియా, నేను కూడా చాలా దేశాలు తిరిగాను. అక్కడ తెలుగు వాళ్ళందరూ నాకు విమానాశ్రయానికి వస్తారు. అక్కడ కులం లేదు. అంటే కులాన్ని పోగొట్టగలిగినంత శక్తి అంబేద్కర్ చెప్పాడు భాషా జాతులకే ఉందని. కులాన్ని పోగొట్టగలిగిన శక్తి ధర్మశాస్త్రాలకు కూడా లేని సందర్భంలో సుబ్బనాయుడు గారు, భారతీదేవి, సంధ్యారెడ్డి, కొనిగళ్ళ శోభాదేవి ఒక టీం ఇంట్లో వంట చేసుకుంటా కూడా వాళ్ళు ఒక సంవత్సరాన్ని కేటాయించారు. కృష్ణదేవరాయలు కూడా యుద్ధం మధ్యలో యుద్ధాలు ఎక్కువ చేశాడు, మధ్యలో మళ్ళీ సాహిత్యాన్ని సమరాంగణ సార్వభౌముడు అన్నారు. ఆ రోజుల్లో రాజాశ్రయాలు ఉన్నప్పుడు నన్నయ్య గారు తన కుల బ్రాహ్మణు అవిరళ జపహోమ తత్పరు విపుల శబ్ద శాసనం బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞానిరుతు ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు సద్విరుతావదాత తెలుతు లోకజ్ఞు ఓయ భాషా కావ్య రచనా సూత్రం అని చెప్తున్నాడు. తన కుల బ్రాహ్మణుడు అని చెప్తున్నాడు రాజరాజ నరేంద్ర. ఇప్పుడు అలా చెప్పుకునేవాడు ఎవడు లేడు. నేను ఫలానా కుల బ్రాహ్మణునే అంటే అటు పోషకుడు ఎవడు లేదు, అంటే ఆ ఆస్థానంలో బతికేవాడు ఎవడు లేడు. ఒక కుల నిర్మూలన ఆస్థానాన్ని నిర్మించారు వీళ్ళు. వీళ్ళు మనం అభినందించాలి అందరం. కుల అంటే కవిత్వం మాకు ముఖ్యం, ప్రాంతం కూడా కాదు. తెలంగాణ నుంచి ఎంత కవిత్వం వచ్చింది. ఒక గద్దర్ గారు కానీ, ఒక వంగపొండు రాయలసీమ నుంచి కానీ, మాస్టర్జీ గారు కానీ పాటల్లో నుంచి ఆయన మౌఖిక సాహిత్యంలో నుంచి, నారాయణ రెడ్డి గారు కానీ, దాశరథి గారు, కాళోజీ గారు కానీ, ఎంతమంది ఇప్పుడు 100 మంది 1000 మంది రాస్తారు. ఇప్పుడు పాలపెట్ట కొన్ని పత్రికలు నడుస్తుంది. మీడియం వేరు. అలాంటి భాషలో చదువుకుంటే నీకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది, ఐటీ వచ్చింది, అదంతా నోటితో ముక్కును పెట్టుకునేది, కానీ అందులో జీవితం ఉండదు, లైఫ్ ఉండదు. ఉద్యోగం కోసం లేదు, ప్రపంచం మొత్తం తిరగాలంటే ఒక ఇంగ్లీష్ రావాలి, అది వేరు. కానీ అన్ని చెప్తున్నటువంటి ఇంగ్లీష్ భాష గొప్పదని చెప్పేవాడు కూడా తెలుగులో రాయాల్సిందే. తెలుగులో రాస్తేనే ఆ ప్రజలకు రీచ్. ఇప్పుడు ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు లిపి తగ్గుతుంది అనేది. అమెరికా దాకేందుకు మీరు? జీవనోపాధికి వెళ్ళిన వాడు ఏదో యుద్ధంలో ఇంకా బతికిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో దగ్గర 50% మందికి తెలుగులో రాయటం రాదు. రాని వాళ్ళు ఇంకా బతుకున్నారు. లేదు మీడియం ఏదో స్కూల్లో చేరిన వాడికి తెలుగు వాక్యం రాదు. ఎందుకు తెలుగు వాక్యం రాదు? వాడు మాట్లాడేదే కదా. నేను సుబ్బారావుని, సుబ్బనాయుడు గారిని అనే వాక్యం వాడికి ఎందుకు రావట్లేదు? వ్యాకరణం లేదు. వ్యాకరణం అనేది మాట్లాడిన దాన్ని బట్టి వ్యాకర్తలు రాసుకుంటారు. మేము బాల వ్యాకరణం చెప్పేటప్పుడు ప్రయోగశాల అనేవాళ్ళం. అంటే ప్రయోగం జరిగింది ముందు, దాన్ని వ్యాకర్త ఏదో ఈ పదాలు వచ్చి ఇటు చేరిని, పేదరాలు, పేద ప్లస్సాలు, అంతకుముందు పేదర శబ్దం, ఆ తర్వాత రాబోయింది వచ్చి చేరి. అందుకు లిపి మౌఖిక జాతుల్ని లిపిలోకి తెస్తే ప్రభుత్వాలు తెచ్చే ప్రయత్నంలో వయోజన విద్యను బాగా దెబ్బకొట్టి అస్సలు ఫండ్స్ లేవు. వయోజన విద్య అనేటటువంటిది ఎప్పుడు లేదు. అప్పుడు టీవీలకి ఎగబడి కక్షలు కార్పణ్యాలు పెంచే సీరియల్ చూడాల్సిన పరిస్థితి. ఎవరు 8వ తరగతి వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు, ఎక్కువ కుటుంబ చిత్రమైన వాళ్ళు రాయటం రాదు వాళ్ళకి. తెలుగు వాక్యం కూడా రాయలేని సీరియల్స్ అవి తెలుగు భాషా పోషకులు అనుకునే స్టూడియోలో నడుస్తున్నాయి. అది ఆశ్చర్యకరం. వీళ్ళందరూ 2 పాటిస్తారు. ఒకటి తెలుగు భాషను నాశనం చేసే కార్యక్రమాలు, 2 తెలుగు భాషకు సంబంధించి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నటువంటి కోటాను కోట్లు సంపాదిస్తున్నటువంటి పత్రికాధిపతులు ఒక తెలుగు బుక్ వేయట్లే. వీళ్ళు సంవత్సరం పాటు నడిపితే మీ సంస్థలకు మేము రోజుకి
ఆ 5 రూపాయలు చొప్పున 6 రూపాయలు చొప్పున జీవితకాలం కడుతున్నాం ఎవ్రీడే. మీరు తెలుగు బుక్ వేయట్లే, అంటే ప్రచురణ సంస్థ ఆగిపోయింది. ఇప్పుడు అకాడమీ అని పెట్టారు, పాపం ఆ తెలంగాణ నుంచి వీళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు. ఇక్కడ అకాడమీ అధినేత ఎవరో మన వాళ్ళని ఎవరిని పెట్టారు. ప్రెస్ లేదు, తెలుగు ప్రెస్ లేదు. అదే తమిళ రాష్ట్రంలో 10 ప్రెస్సులు ఉన్నాయి, తమిళులకి 10 ప్రెస్సులు ఉన్నాయి. నేను దక్షిణాఫ్రికా వెళ్తే అక్కడ తమిళ్ మాట్లాడుతున్న ప్రతివాడు తమిళ్ రాస్తున్నాడు, తెలుగు మాట్లాడేవాడు తెలుగు రాయి. అది అందుకు ముందు మన సార్ చెప్పింది. అక్కడ దాకెందుకు, అసలు ఒక గ్రామంలో నాట్లు, కోతలు, కలుపులు ఇవన్నీ చేసే వ్యవసాయ కూలీలందరికీ చక్కని భాష వచ్చు, చక్కని పదాలతో పాటలు పాడతారు వాళ్ళు. చాలా పాటలు, నలుగు పాటలు, నాటేసేటప్పుడు కూడా పాట పాడతారు, ముద్దులు ఎత్తేటప్పుడు పాట పాడతారు, తర్వాత బస్తాలు ఎత్తేటప్పుడు ఓహో ఓహో అని చెప్పి తెలుగు నుడికారం చేస్తారు. వాళ్ళకి ఒక వాక్యం నేర్పట్లేదు. వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఏలుముద్ర వేసే వాళ్ళ సంఖ్య ఇటు నొక్కుతున్నారు. అంటే ప్రభుత్వాలు చేయలేని పని వీళ్ళు చేశారు. కనీసం ఒక సంవత్సరం పాటు. కానీ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వం దగ్గర ఎజెండా ఎందుకు లేదు? లిపిలోకి తీసుకురావాలి ఒక జాతిని. ఇప్పుడు కేరళలో మలయాళం భాషలో మాట్లాడే ప్రతివాడు దగ్గర 98% మలయాళంలో రాయగలుగుతుంది. మలయాళంలో నేను లండన్ వెళ్ళినా, జాన్స్బర్గ్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఎన్నో దేశాలు తిరిగాను. మలయాళం మాట్లాడే ప్రతి అమ్మాయి మలయాళం రాస్తుంది, మలయాళం పాట పాడుతుంది. కానీ తెలుగువారు అక్కడ పండగల కోసం, వినోదాల కోసం తెలుగు వాళ్ళు కలవడం తప్ప తెలుగు వయోజనులు వాళ్ళు కూడా తెలుగు లిపి రాని మౌఖికులు. ఇక్కడ లిపి రాని వాళ్ళే, అక్కడ లిపి రాని వాళ్ళే. ఈ పెద్ద పెద్ద సంస్థలు తెలుగు నేర్పే ఒక తెలుగును అక్కడ భాషగా నేర్పే నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, కృష్ణదేవరాయలు, అవసాని పెద్దన, సరే వీళ్ళందరినీ కాకపోయినా ఇప్పుడున్న కవుల్ని ఎంతమందిని మిస్ అవుతున్నారు? ఒక 1200 అంటే ఇన్ని సంవత్సరాలు సాహిత్యాన్ని మిస్ అవుతున్నారు మీరు. 56 అక్షరాలు లేదు 36 అక్షరాలు మీరు నేర్చుకోండి అని ఆ లిపి ఉద్యమంగా నడిపే ఒక కార్యక్రమం కూడా మనం తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. నేను కాలేజీలో పనిచేసే రోజుల్లో నేను ఎంతో మంది పిల్లలకు షెల్టర్ ఇచ్చేవాడిని ఇంట్లో, కులమత భేదం లేకుండా. మా పిల్లలందరూ ఇప్పుడు పండితులు అయ్యారు. ఈ రోజున తెలుగు సాహిత్యం అనేటటువంటిది తెలుగు భాష మీద ఆధారపడింది. తెలుగు భాష అనేటటువంటిది మౌఖిక సాంప్రదాయం నుంచి లిపి సాంప్రదాయానికి ఎంత మారితే అభివ్యక్తి అంత వస్తుంది, అన్ని విస్తృతమైన గ్రంథాలు వస్తాయి. ఇప్పుడు సవర్ల మీద పరిశోధన చేసిన గిడుగు రామ్, ఆయన పుస్తకాలే పూర్తిగా మనకి సంకలనాలు రాలేదు. అంటే పూర్వులు, వర్తమానులు, భవిష్యత్తు, తెలుగు భాషకు 3 అంచెలు. దానికి ప్రభుత్వాలు ఏం చేయవని అర్థమైపోయింది. ప్రభుత్వం పాలక వర్గానికి భాషా సంస్కృతుల యొక్క పునాదులు తెలియట్లే, అందుకే వాళ్ళు ఓడిపోతున్నారు. ఆయన చెప్పే మాట అర్థం కావట్లే. ఒక అభివ్యక్తి చేస్తే, ఒక మాట చెప్తే అది ప్రజలకు ఒక వేమన, ఒక పద్యం చెప్తే ఈ రోజుకి అంటే ఒక 200-300 సంవత్సరాలు ఆ పద్యం మన చెవుల్లో మోగుతుంది. రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుడ్రములను, కూడుగుడ్డ తాను కోరునా దేవుడు, విశ్వదాభిరామ వినురవే.
ఈ రాతి, బొమ్మ, కేల, రంగైన అన్ని తెలుగు పదాలే. చిన్న పద్యం. ఇది ఇప్పుడు మన చెవుల్లో మోగుతుంది. మన చెవుల్లో అది మోగుతుందంటే అర్థం శృతిబద్ధంగా, నుడికార సబుకుతో, అర్థవంతంగా ఆయన చెప్పాడు. అది లిపి రూపంలో రాల. బ్రౌన్ దాన్ని లిపి రూపంలో రచించిన తర్వాత, ఇవన్నీ కోడీకరించిన తర్వాత, నేను లండన్ లైబ్రరీలో వేమన్న చూశాను. వేమన ఇంగ్లీష్ వర్షన్, దాని తెలుగు వర్షన్, ఎన్నో భాషల్లో కనుమారు లిపి. కబీరు, చక్రధరం, నానక్, భక్తి కవులు, వాళ్ళందరి అన్ని భాషల్లోకి వెళ్ళిపోయారు. ఈ రోజున మనం సుబ్బరాయుడు గారు, ఆయన ఒక స్టేట్, ఆయన మనం ఫండ్స్ ఇవ్వాలి. అందరూ ఈ లెక్చరర్లు, ఈ ప్రొఫెసర్లు అంతా తలా 10,000 ఈ సంస్థకి ఇవ్వాలి, 1,00,000 ఇవ్వాలి. అనవసరంగా డబ్బిస్తున్నాం. కోట్లు రిటైర్డ్ అయితే 2 కోట్లు ఇస్తారు. వాడు లైబ్రరీ, అతను లైబ్రరీ పెట్టడు. వాడి ఇంట్లో అన్నం పెట్టి 10 మందికి పద్యాలు చెప్పడం లేదు. ఆ ఊర్లో, తాను పుట్టిన ఊర్లో లిపి సాంప్రదాయాన్ని తీసుకున్నాడు. రాజ్యమే అన్ని చేయదు. బ్రౌన్ రాజ్యంతో చేయలే, కాన్సెప్ట్ తో చేశాడు. వేమన రాజ్య పోషణలో లేడు. చాలా మంది రాజ్య పోషేతరులుగానే జానపద సాహిత్యాన్ని సృష్టించారు. రాజ్యం అన్నిసార్లు పోషించదు. సరే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తెలుగు ఇట్ స్టేట్. తెలుగుని ఎవడు పోషిస్తే వాడే రాజు, చక్రవర్తి. మనకి ఇప్పుడు మనకి చక్రవర్తి సుబ్బరాయుడు గారు, మన చక్రవర్తి. ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? 2 లక్షల జీతం తీసుకునేవాడు, నేను అడుగుతున్నా, ఒక 20,000 కూడా తెలుగు భాష ఖర్చు పెట్టి అనవసరంగా ఇస్తున్నాం. మనం ఓ 10 పాఠాలు ఏవో చెప్తారు ముచ్చట్లో, ఒక్క బుక్ రాయరు. ఏదో రాసినా మళ్ళీ యూనివర్సిటీ డబ్బులు ఇస్తేనే వేస్తారు. అది పంచుకుంటారు. ఈ రాసిన బుక్ చదివేంత బలంగా ఉండదు. వీడిని విమర్శిస్తే వాళ్ళ గ్రూప్తో 10 మందిని పోగేసి మళ్ళీ ప్రతి విమర్శ చేస్తాడు. పిల్లవాడు పరిశోధనకు వస్తే మెట్లెక్కుతూ మాట్లాడుతాడు. పరిశోధన కూర్చోబెట్టి రాత్రులు రాయించాడు. ఆ పిల్లవాళ్ళు ఇన్వాల్వ్ కాదు. ఆ విద్యార్థులు, ఆ స్కాలర్లు ఎక్కువ మంది నా దగ్గరికి వస్తారు. 1 సంవత్సరంలో 100 మంది స్కాలర్లు వచ్చారు నా దగ్గరికి. ఏంటంటే మా గైడ్ టైం ఈడు. ఈ గైడ్ ఏం చేస్తుంటాడు? ఏమైనా బుక్ రాశాడా? ఎంతమంది ప్రొఫెసర్లు, మొత్తం ప్రొఫెసర్ల బుక్కులు రాశారు? 1%. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆస్తులు ఏంటి? నీకు పోతుందిగా నీ భాష. నువ్వు ఒకవేళ మేడ కట్టుకున్నావు, కార్లు కొనుక్కున్నావు, లేదా బంగారం నీ భార్యకి కొన్నావు, నీ భాష పోయినాక నువ్వు ఎందుకు? నీ భాష బతుకుంటే కదా నీ వృత్తికి, ప్రవృత్తికి ఇంటర్లింక్ చేయాలి కదా నువ్వు. మనం అది కొంచెం మనమే స్టేట్ కావాలి. సుబ్బరాయుడు గారు లాగా వీఆర్ ది స్టేట్. మనం ఎందుకు పాలకులు చేయరు? వాడికి లాభం కూరే పనులే చేస్తాడు. వాడు లిపిలోకి తాడు, ప్రజలు లిపిలోకి తాడు. తెస్తే ఎవడు తాగుతాడు? జ్ఞానవంతుడు అవుతాడుగా. సీరియల్స్ ఎవరు చూస్తారు? ఈ సీరియల్స్ నడవాలి, వాళ్ళకి రేటింగ్లు రావాలిగా. అందులో కక్షలు పెరగాలి, అత్త కోడలు కొట్టుకోవాలి, ద్వితీయ వివాహాలు జరగాలి, విడాకులు పెరగాలి. ఎప్పుడు విధ్వంసం జరుగుద్ది. కానీ భాషావేత్త ఒక్కడే, వాడే ప్రేమతో తన భాషను రక్షించుకుంటాడు. అందుకు మనందరం ఇప్పుడు ఉన్న ప్రొఫెసర్స్ అందరూ, నేను కూడా ప్రొఫెసర్నే కదా, సాంస్క్రిట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ దాకా వెళ్ళి ప్రిన్సిపల్ వచ్చే రోజుల్లో రిజైన్ చేశాం. తెలుగు వివిఎన్ కాలేజీలో కూడా పనిచేశాం. కానీ పనిచేసినంత కాలం, పనిచేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సివిల్స్కి పాఠాలు చెప్తాం. తెలుగు ఒక గబ్బిలం చెప్పాం, ఒక వస్తు చరిత్ర చెప్పాం, ఒక మన చరిత్ర చెప్పాం. అంటే ఎంత ఆ వస్తు చరిత్ర చెప్పేటప్పుడు స్వైర విహార ధీరలకు సారసలోచనలు ఉన్న చోటికి గోరును లాతి వారు జరబూచో రసభంగమంచు నేర్చి పువ్వు తీవిల చెంతను చేరి రసభం. అంటే ఎంత కష్టపడ్డాడు ఆయన వస్తు చరిత్ర. బాల బాల రసాల మీదకి కపాలి పాలిటి యమరసాలం కేలి కేలిడి కూర్చురాగా. అంటే ఎంత తెలుగు.
బాల బాల రసాల మీద పోతం చెప్పినాం. అమ్మల కన్నా ఎమ్మ ముగురమ్మల మూలకమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడు పిచ్చిరి అమ్మ తన్ను లోనమ్మిన మనమ్ముల నుండి అమ్మ దుర్గమ్మ అమ్మ అమ్మ మీద ఎంత పట్టుకొచ్చింది. అలాగే అడజని కాంచ భూమిశ్రుడు అంబర సుండి శరత్ జరీపడ ముగురు రథవంగ తరంగ మృదంగ అంటే ఏంటి ఎంత రిథమిక్ పద్యం ఆయన రాశాడు. అది మరియు మోతులుంగ లవంగలుంగ చోతకేతకి బల్లాత కమ్ర సరస మనసి వడజ కుంద కొరంటకు గోవిదార కజ్జూర నారికేళ చందన కుచుమంద మందార జంబు జంబీర మాధవి మధుక తాళ తక్కువ లగమాల ఆ పదాలన్నీ ఇప్పుడు మా కవిత్వంలో అయ్యా పాలే రాస్తున్నారని అవార్డులన్నీ ఇస్తున్నారు. ఎవరు నేను అడగల, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవార్డులన్నీ వచ్చేసింది. సాహితీ సభలకు వెళ్ళా, పెద్దగా రాయటమే తప్ప ఎక్కువ సభల్లో పాల్గొనలే. 20 మంది బాగా హాజరవుతారు, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు అని నేను పెద్దగా వెళ్ళను. రాయటమే, రెగ్యులర్గా రాయటం అనేది మనకి రాయటం ఒక ప్రొఫెసర్గా మనం పనిచేసాం అంటే రోజు రాయాలి. కేతు విశ్వనాథ రెడ్డి గారు ఏం చేశారు? రోజు రాశారు. రాసి పైగా ఆయన తన పూర్వ కవుల్ని సంకలనం చేశాడు. రమణారెడ్డి గారు ఏం చేశాడు? కేవి రమణారెడ్డి గారు కావలి కాలేజీలో రోజు రాశాడు. బోల్డ్ సాహిత్య విమర్శ తీసుకొచ్చాడు. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ముస్లిం కవి మీద రాస్తున్నాడు పాప, ఒక దళిత కవి మీద, ఒక స్త్రీవాద కవి మీద. ఆయన హెల్త్ పోయింది. రోజు రాసేవాడేమో రాస్తున్నాడు, అసలు రాయినవాడేమో తలకు నుండి రాస్తాడు, రంగులు వేసుకుంటున్నాడు. మీసాలకు కూడా రంగులు వేసుకొని బన్నీలు వేసుకున్నాడు. తెలుగు మాస్టర్ బన్నీలు వేసుకొని ఏమిటి అసలు ఈ కల్చర్ ఏంటి, సంస్కృతి ఏంటి, తెలుగు భాష, తెలుగు ఆహారం గురించి 2 మాటలు. వేప పువ్వు, ఇదిగో వేప చెట్టు, ఈ వేప ఆకు తింటే నీకు షుగర్ పెరగదని. కానీ ఈ ప్రతి చెట్టు మీద నీకు ఎంత జ్ఞానం ఉండాలి. తెలుగు చెట్లు, తెలుగు నీళ్లు, కృష్ణ గోదావరి మీద ఎంత కవిత్వం వచ్చింది. గోదావరి మీద శిఖామణి గాని, ఎండ్లూరు సుధాకర్ గోదావరి ఒడ్డును జీవించి బొమ్మూరులో ఎంత కవిత్వాన్ని తీసుకొచ్చారు. అలాగే రాయలసీమ నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఎంత గొప్ప మాట. ఈ ఊరు మనది, నేను ఈ దేశం మాది అని తీసుకొచ్చాను. పొరపాటున 1000 కాపీలు ఇస్తే ఇప్పుడు 50 కాపీలు. తెలుగు కవిత్వాన్ని పంచుకుంటున్నారు. నేను అమ్మడానికే నా దగ్గర పుస్తకాలు. నువ్వు బలమైన తెలుగు అందులో పెడితే, తెలుగు పదాలు కానీ జాలవారితే కవిత్వం, తెలుగు కవిత్వం వస్తుంది. తెలుగు కవిత్వం రావాలి కదా, తెలుగు తల్లి రావాలి, తెలుగు విద్యార్థి రావాలి, తెలుగు యువకుడు రావాలి, తెలుగు నది, తెలుగు కొండ, తెలుగు చెట్టు. మనం ఏదో నా ప్రవాసే మా ఊర్లో అయింది కాబట్టి నేను బయట అయితే నాకు ఎండనే ఉండదు. ఈ సంస్కృతి, తెలుగు సంస్కృతి కవిత్వంలోకి రావాలి కదా. ఈ తెలుగు సంస్కృతి కవిత్వంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీళ్ళు విశ్లేషించగలరు. అందుకు సుబ్బరాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే, 2-3 పథకాలు తీసుకుందాము. నా మీద కూడా పాపం వీక్ చేశారు. ఒక వీక్ 21 మంది మాట్లాడారు. ప్రజలు ప్రేమిస్తున్నారు కాబట్టి, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించకపోతే మరి నా బుక్ 1,50,000 కాపీలు. ఇప్పుడు ఈ తెలుగు సాహిత్య చరిత్ర 5వ ముద్రణ వచ్చింది, 2వది అని రాస్తుంది. రోజు రాయండి. నువ్వు రాయటం కాక ఒక 10 మంది ఇంట్లో పాఠం చెప్పు. రిటైర్డ్ అయినవాడు కూడా, రిటైర్ అయిన వాళ్ళు యూనివర్సిటీ చుట్టూ TLDL కోసం తిరుగుతున్నారు. ఫస్ట్ క్లాస్ ఛార్జీలు అడుగుతున్నారు. అందువల్ల వ్యాపార సంస్కృతి మానేయాలి. వ్యాపార సంస్కృతి కాదు, వీళ్ళకి డెడికేషన్ చూడండి. వీళ్ళకి ఏం డబ్బులు ఇచ్చాం మనం? ఆ మహోన్నతమైన డెడికేషన్ వాళ్ళు. ఈ సుబ్బరాయుడు గారు, ఆ భారతీదేవి గారు పాపం ఒక సాహితీ సేవ, అది నిరంతరం. ప్రభుత్వాలు చేయవు కదా. నాకు తెలిసి ఈ ప్రభుత్వాలన్నీ బలహీనతల మీద, పునాదుల మీద ఎక్కువ నడుస్తున్నాయి. తెలుగు అకాడమీకి ప్రెస్ లేదు, కోట్ల డబ్బు ఉంది.
బయట ఇచ్చుకుంటున్నారు. అన్ని తప్పులు. ప్రూఫ్ చూసేవాళ్ళు లేడు. ప్రూఫ్ చూసినాడు డబ్బు లేదు, బిల్లు లేదు. అందుకు మనమే స్టేట్ అవుదాం అనేది నా ఉద్దేశం. నేను ఒక 100 మంది కవులను తయారు చేస్తుంటాను. నా పబ్లికేషన్ లో చాలా మంది పుస్తకాలు వేశారు. మద్దూరు నగేష్ చాలా మంది పుస్తకాలు వేశారు. మనమే స్టేట్ అవుతాం. మనం ఒక వేమన్ లాగా, ఒక వంగపండు ప్రసాద్ లాగా, లేదు ఒక గద్దర్ లాగా మౌఖిక సాహిత్యాన్ని కూడా మనం ఎక్కువ ఆదరిద్దాం. భాషలో ఉండే గొప్పతనాన్ని తమిళులు, మరి నేను ఇళయరాజా గారి తమిళ రాజు పిహెచ్డి చేసింది నేను అక్కడే, ఉమన్ మీద, మద్రాసు యూనివర్సిటీ, అక్కడ గురుకుల్ థియలాజికల్ కాలేజీలో చేశాను. రెగ్యులర్గా వెళ్ళేవాడిని. తమిళ సాహిత్యానికి, మలయాళ సాహిత్యానికి, కన్నడ సాహిత్యానికి ముఖ్యమంత్రులు, కన్నడ ముఖ్యమంత్రి చేసిన వాడు పిహెచ్డి చేశాడు. మనకి ముఖ్యమంత్రులు, వ్యాపారస్తులు, వాళ్ళు ఎవరో వస్తున్నారు. వాళ్ళకి ఎవరికి తెలుగులో మాట్లాడలేరు. వాళ్ళు ఒక్క వాక్యం, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరు, లేకపోతే ముఖ్యమంత్రులు కావాలనుకునే వాళ్ళు, చేసిన వాళ్ళు తెలుగు వాక్యాన్ని మాట్లాడలేరు. తెలుగు వ్యాసం రాయలేదు. సహజంగా మనకి నెహ్రూ గారు చాలా రాశాడు, మన్మోహన్ సింగ్ గారు చాలా రాశారు, వాజ్పేయి చాలా రాశాడు, వాళ్ళ భాషలో రాస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు రాయలేరు. రాయనోడికి ప్రేమ కలుగుతుంది, మనకే కలుగుతుంది. వీఆర్ ది స్టేట్. మనమే బాలానాయుడు గారి లాగా మనందరం కూడా ఈ సాహిత్య సంస్థకి అందరూ డబ్బులు ఇచ్చి దాన్ని, ఆ వ్యవస్థకి కేడర్ని ఏర్పాటు చేసి, లిపి సాంప్రదాయానికి మౌఖికుని తీసుకొచ్చి 100 పద్యాలు చెప్పండి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వద్దని నేను ముఖ్యమంత్రి రాశాను. నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టు, ఏ మీడియం పెట్టు, ముందు వాడు 100 పద్యాలు చెప్పాలి. అది అమలు చెప్పాలి. వాడికి ఇంగ్లీష్ ఈ పక్క ప్రింట్ చేసి తెలుగు ఈ పక్క ప్రింట్ చేస్తాను. ఆ ఇంగ్లీష్ సులభం ఉండి తెలుగు మరీ కట్టింది. తెలుగు అంటే సంస్కృతీకరణ చేస్తున్నారు. వాడికి రాని పదం చేస్తున్నారు. తెలుగు నుడికారంతో తెలుగు చేయాలి. అప్పుడు వాడికి తెలుగు వస్తుంది, ఆ ఇంగ్లీష్ కూడా వస్తుంది. అయినా తెలుగు బాగా రానోడికి ఎవడికి సరిగ్గా ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు శ్రీశ్రీ గొప్ప కవి, ఆయనకి తెలుగు అంత వచ్చో, ఇంగ్లీష్ అంత వచ్చు. ఓ కవిత నా కవిత నా యువకాశలను పేసల సుమగీతావరణంలో నేను ఒక సుముహూర్తంలో అంది సుందర సందన మందున దూరంగా వినివిధుల్లో వికరించి అందరి అందానిగా భావించిన రోజుల్లో నీకైనా ప్రతిపై విధి కాడ నిషాలు చూచిన చెట్లు అలంకారం బట్టి మా నటనలో నీ రూపం కలగడం. అప్పుడో ఎక్కడి నుంచి వచ్చింది తెలుగుది. అది తెలుగు జానపద సాహిత్యాన్ని నేను బాల రసాల మీద కపాలి పాలిటి అమరసాలం కోలిగోల్ అక్కడి నుంచి తీసుకున్నానని చెప్పాడు. వృషభకి తిరగడ అక్కడి నుంచి తీసుకున్నానని ఆయన అనంతంలో చెప్పాడు. అంటే జానపదం నుంచి, నారాయణ రెడ్డి గారు వాళ్ళ ఏరియాలో ఉండే జానపదం నుంచి నేను ఈ కవి నా వచ్చిన కవిత్వాన్ని ఇంప్రూవ్ చేశాను. పక్షిని, మన పక్షుల్ని, నదుల్ని, కొండల్ని, సూర్యుడిని, సముద్రాన్ని అన్వయిస్తాడు జీవితానికి. అదే కవిత్వం. కథ జీవితంలో ఉండే మలుపుల్ని, ద్వేషాన్ని, మాత్సర్యాన్ని, క్రోధాన్ని, ప్రేమని కథగా మలుస్తారు. ఇవన్నీ ఎవరికి మలుస్తారు? ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి ఇంగ్లీష్ వాడు ఎలా బతుకుతున్నాడు చూసి మలుగలరా? తెలుగోడియే కదా మలుస్తావు. మరి తెలుగోడియే మలిచేటప్పుడు, తెలుగు జీవితం మలిచేటప్పుడు తెలుగు భాష వాడు ఏ భాషలో మాట్లాడుతూ రావాలిగా. అందుకు బెస్తల గురించి ఎక్కువ రాలా, గొప్ప జాతి యాదవుల గురించి ఎక్కువ రాలా. అంటే విపరీతంగా గొర్రెలు మాంసం అయితే తింటారు. 1,00,000 గొర్రెలు దిగుతున్నాయి రేపు ఎల్లుండో. కానీ ఆ గొర్రె కాపర యొక్క అలా పద్మశాలీలు ఒక నిఘంటు వేశారు, వృత్తి నిఘంటువులని కొన్ని వేశారు. తెలుగు అకాడమీ నుంచి నాకు ఇప్పుడు 50,000 పుస్తకాలు, ఇంకొచ్చేటికి స్థలం లేదు, మళ్ళీ బిల్డింగ్ కట్టాలంటే అంటే వ్యక్తులు చేయలేరు. అందుకు రిటైర్డ్ అయిన లెక్చరర్లు అందరూ తమిళ్లో, కన్నడంలో, మలయాళంలో రిటైర్ అయిన టీచర్లు, లెక్చరర్లు 10 మంది కలిసి ఒక ట్రస్ట్ పెడతారు. అలా 100 ట్రస్టులు ఉంటాయి. ఇంగ్లాండ్లో కూడా షేక్స్పియర్కి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఒకటే కాదు, షేక్స్పియర్కి 100 ఉంటాయి. వాట్స్వర్త్, షేక్స్పియర్, బెర్ట్రాండ్ రస్సెల్, ఇంగర్సాల్ ట్రస్టులు ఉంటాయి. వాళ్ళు లిటరేచర్ని ప్రింట్ చేస్తుంటారు.
వాళ్ళు ప్రపంచ దేశాలకు అనువాదం చేసి పంపుతుంటారు. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో ఉన్నదంతా ఇంగ్లీష్లోకి వెళ్ళాలి, ఎందుకంటే అంత డెప్త్ ఇంగ్లీష్లో ఉండదు. ఇంగ్లీష్ ప్రత్యేకమైన సాహిత్యం, లాటిన్, జర్మనీ అన్నిట్లో నుంచి వచ్చిన ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ భాష చిన్నది. ఆ భాషకి వలస వచ్చిన వాళ్ళ పదాలని చేరి అది పెద్ద భాషగా మారింది. ఇప్పుడు మనవాడికి ఇంగ్లీష్ రావాలంటే మూల పదం లాటిన్ తెలియాలి. మనకు ఆ ప్రాబ్లం లేదు కదా, సంస్కృతం ప్రాకృతం తెలిస్తే చాలు. మూల పదం అసలు మూల పదాలు కూడా తీసేసిన తెలుగు ఎక్కువ ఉందాం. మాట్లాడే తెలుగులో ఎక్కడ సంస్కృతం ఉండదు. మనవాళ్ళు మాట్లాడే జన వ్యవహారంలో సంస్కృతేతర భాష ఎక్కువ మాట్లాడతారు. అందుకు మనం నేను అనుకుంటాం, స్టేట్ని అడగాల. ప్రాచీన అని పోరాడాం. నేను కూడా చాలా వ్యాసాలు రాశాను. తెలుగు ప్రాచీన భాష ఏ కాలం నుంచి ఉంది, ఏ నాగరికత నుంచి ఉంది, ఏ పదాలు ఏ పుస్తకాల్లో ఉన్నాయి, రామాయణంలో ఏ సందర్భంలో ఆంధ్ర పదాన్ని పలికారు, భారతంలో ఏ సందర్భంలో ఆంధ్ర పదం వచ్చింది, పులిందులు ఆంధ్రులు అని ఎప్పుడు పలికారు, ఎప్పుడు సీతని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆంధ్ర మీదుగా అని పలికారు, అన్ని తీసి రాశాం కష్టపడి. చివరికి అసలు పదమే క్రీస్తు పూర్వం 2:6 ఉంటే భాష ఏమో తెలుగు భాషగా చెప్పబడేదేమో నన్నయ్య కాలం 11వ శతాబ్దం. అంటే ఏమైంది ఇంతకాలం? మరి నన్ను చూడు, వెన్నెల పదాలు ఉన్నాయి, 9 పదాలు ఉన్నాయి, బోల్డ్ పదాలు ఉన్నాయి. అంటే అరకెళ్తే కానీ మనకు అర్థం కావట్లేదు. అంటే ఎన్ని రకాల పాటలు ఉన్నాయి. అలాగే తెలంగాణ గ్రామంలో ఎన్ని పాటలు ఉన్నాయి, రాయలసీమ గ్రామంలో ఎన్ని పాటలు ఉన్నాయి. ఇవన్నీ ఏమైనా పాపం. ఇవన్నీ ఇప్పుడు రాయలసీమలో నుంచి ఒక 10 మంది ముఖ్యమంత్రులు వస్తారు, 5 ఎంతమంది ఎవరు వచ్చారు. ఎవరికి రాయలసీమ భాషను అభివృద్ధి చేస్తే నా మాట వాళ్ళకి అర్థమవుతుందని అర్థం చేసుకోవట్లేదు. రాయలసీమ భాష అభివృద్ధి చేస్తే ఏమవుతుంది? రాయలసీమలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కర్నూలు, నంద్యాల స్కూల్సే తక్కువ, ఇప్పుడు పెట్టారు. అంటే అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నేను తిరిగాను, విజయనగరం తిరిగాను, కొత్త వలస. శ్రీకాకుళంలో చక్కని తెలుగు, ఆ నుడికారం సింపుల్గా. అదే తెలంగాణలో సింపుల్, వచ్చిండు, తిన్నాడు, పండిండు, లేచిండు, 4 పదాలతో అనంతమైన విషయాలు చెప్తారు. అది ఆ లాంగ్వేజ్ యొక్క సొబగు. వచ్చిండు, వచ్చాడు, పండిండు, లేచిండు, తిన్నాడు. నేను అక్కడ పడుకుంటా ఉంటా, ఎన్నో విగ్రహాలు ఆవిష్కరించాం, మీటింగ్లకి వెళ్ళాం. ఎంత ఆనందం! ఆ పచ్చి పులుసు, మిరగాయ బదులు ఏమంటాడు? చింతపండు, పెద్దుల్లిపాయ, నీళ్లు, పచ్చి పులుసు పెట్టి చక్కగా మన కడుపుగా హాయిగా పెడతారు. కోడి అంటే బలగం అనే సినిమాలో ఆ సాంప్రదాయం తెచ్చారు, కానీ నుడికారం కాదు. నుడికారం, తెలంగాణ నుడికారం మీద నేను రేవంత్ రెడ్డి గారికి కూడా లెటర్ రాశా. తెలంగాణ నుడికారం మీద బోల్డ్ వర్క్ జరగాలి. అప్పుడు ఏమైంది? తెలంగాణ భాష బ్రతుకుద్ది. అలాగే ఆంధ్ర ఇంగ్లీష్ వచ్చినప్పుడు కూడా, ఇంగ్లీష్ దొరలు 200 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా, నవాబులు పరిపాలించినప్పుడు కూడా, టిప్పు సుల్తాన్ పరిపాలించినప్పుడు కూడా, మైసూరు ప్రాంతం మొత్తం, మైసూరు, హసన్, చింతామణి నేను తిరిగాను. తెలుగు అద్భుతమైన తెలుగు మాట్లాడతాడు. అలాగే అప్పుడు నీకు తెలుగు విస్తరిస్తుందిగా. ఇటు శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ఇటు తమిళనాడు మొత్తం తెలుగే, ఇటు కర్ణాటక తెలుగే, ఇటు వెళ్తే ఒరిస్సా బరంపురం దాకా వెళ్ళాం. చాలా ఈ తెలుగు విస్తరిస్తే నీ రాజ్యం విస్తరిస్తుందిగా. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టడంలో ఆంతర్యం అదే. నా తెలంగాణ ఉన్న వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్తాను అనుకున్నట్టు పాప, కానీ భాష వెళ్ళకుండా ఆయన వెళ్తాడు. అప్పటికే వాళ్ళు భాష మర్చిపోయారు. వాళ్ళు హిందీలో ఉర్దూలో ఏదో మాట్లాడతారు. భాషను ఎప్పుడైతే వీళ్ళు మరిచారో రాజ్యం అంతరించిపో, రాజ్యం కుదించుకో, స్టేట్ కుదించుకో. అది అంతలో తెలియదు పాపం. ఆ రాసిచ్చేవాళ్ళు కూడా అది తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, రాసిస్తారు. తెలుగు బతకాలంటే ప్రజాప్రతినిధులు రావాలి. నా ఉద్దేశం తెలుగు బతకాలంటే సుబ్బరాయుడు గారు ఈ స్టేట్కి చక్కగా ఎవడున్నాడు? ఏ ప్రొఫెసర్ చెప్పండి? అందరు ఎక్కువ మంది నాకు తెలుసు. వాళ్ళ ఇళ్ళు ఫోటోలు తీయండి, వాళ్ళ లైబ్రరీ తీయండి,
ఎంతమందికి వాళ్ళు తెలుగు చెప్పించారు, వాళ్ళ ఊర్లో లిపి సాంప్రదాయానికి వాళ్ళు కృషి చేశారు. ఆ డబ్బు వెనక్కి తీసేసుకోవాలి. ఇందుకు మనం వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు వాళ్ళకి 2 పదాలు నోట్లో పెట్టుకొని ఏదో 2 పుస్తకాలు ఒక వ్యాసం రాసి అదే అప్పు చెప్తూ ఉంటారు. వీళ్ళు పనికిరారు. తెలుగు చదువుకోకుండా కూడా డప్పుతో పాటలు పాడుతూ తెలుగుని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. నేను నా దగ్గర పనిచేసిన చాలా మంది కుర్రాళ్ళు అంబేద్కర్ మీద పాటలు, గ్రామాల్లో పాటలు, డప్పు మీద ఎన్నో ఉన్నారు. అలాగే నాటకాల్లో పనిచేసిన వాళ్ళు బండారామారావు గారు, అద్దంకి మాణిక్యరావు గారు, చెంచు రామారావు గారు, వీళ్ళందరూ కూడా తెలుగు భాషలో ప్రజలను మురిపించారు తెల్లవారుదామా. ఇవన్నీ కులం మత భేదాలు లేని ఒక మహా సామ్రాజ్యాన్ని, సాహితీ భాషా సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్న సుబ్బరాయుడు గారికి మనం అందరం తోడుండాలి. నేను తోడుంటాను. మా ఊరు అమ్మాయిని చేసుకున్నాడు ఆయన, మా చుట్టమే. మా ఇంట్లో అన్ని కులం మత భేదం లేదు. నేను వాల్మీకి అమ్మాయిని చేసుకున్నాను, మా తమ్ముడు మునూరు కాపు అమ్మాయిని చేసుకున్నాడు, మా రెండో తమ్ముడు పద్మశాలి అమ్మాయిని చేసుకున్నాడు, మా అబ్బాయి కమ్మవారి అమ్మాయిని చేసుకున్నాడు, మా రెండో అబ్బాయి తమిళ అమ్మాయిని చేసుకున్నాడు. మాకు కుల మత భేదాలు లేదు. మాది భాష సాంస్కృతిక సంఘం. సుబ్బరాయుడు గారితో నేను ఉంటాను. మనం ఉందాం, మనందరం ఉందాం. ఈ సాహితీ వ్యవసాయం, ఈ సాహితీ సంస్కృతిని, ఈ సాహితీ రాజ్యాన్ని, తెలుగు రాజ్యాన్ని విస్తరింపజేద్దాం. తెలుగు ప్రపంచాన్ని సృష్టిద్దాం. తెలుగు వారి చరిత్రని, సంస్కృతిని, నాగరికతని, ఆత్మీయతని, వాళ్ళ యొక్క మహోన్నతమైన భావజాల ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసి తెలుగు సాహిత్య సేవలో మనం కార్యకర్తలు అవుదామని చెప్తూ ఇద్దరితో